హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవి మా గార్డెన్లో మేము పండించిన చెర్రీ టమాటాలు. వీటి టేస్ట్ పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. వీటిని పిజ్జా పైన టాపింగ్గా యూస్ చేస్తారు, ఇంకా కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు, సూప్స్ తయారు చేసుకోవచ్చు, కొన్ని రకాల సలాడ్స్లో కూడా యూస్ చేస్తారు వీటిని. ఈరోజు వీడియోలో వీటితో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభావతి స్వీట్ హోమ్. ఈ టమాటాలన్నింటినీ నీట్గా శుభ్రం చేసి తడంతా ఆరిపోయే వరకు ఒక క్లాత్ మీద వేసి 2-3 గంటల సేపు నీడలో ఆరబెట్టుకోవాలి. పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత మాత్రమే వీటితో మనం పికిల్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక పచ్చడి తయారు చేసుకుంటే సంవత్సరం పాటు ఈ పచ్చడి పాడవకుండా నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే పచ్చడి చాలా ఫ్రెష్గా ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి బాండీ పెట్టుకోవాలి. తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్న ఈ టమాటాలని అందులో వేసుకోవాలి. చెర్రీ టమాటాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని కట్ చేసుకోవసరం లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. నార్మల్ టమాటాలకైతే కొంచెం ఎక్కువ చింతపండు పడుతుంది, కానీ చెర్రీ టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు మాత్రమే వేసుకున్నాము. తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలాగా మెత్తగా సాఫ్ట్గా అయి ఉంటాయండి టమాటాలన్నిటినీ. అప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో తిప్పుకుంటూ ఇలాగా మనం టమాటాలను ఉడికించుకోవాలి. ఈ టమాటాల్లో ఉన్న తడంతా పోయే వరకు, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మనం ఈ టమాటాలని ఉడికించుకోవాలి. టమాటాల్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటాలని చల్లారనివ్వాలండి. ఇవి చల్లారేలోపు మనం టమాటా పచ్చడికి అవసరమైన ఆవపిండి, మెంతిపిండి తయారు చేసుకుందాం. చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో దోరగా వేయించిన 2 టేబుల్ స్పూన్లు మెంతులు, 4 టేబుల్ స్పూన్లు ఆవాలు తీసుకోవాలి. నేను ఇక్కడ మీకు చెప్తుంది 1 కేజీ టమాటాలకండి. నార్మల్ టమాటాలకైనా ఇవి ఇంతే పడతాయి, చెర్రీ టమాటాలకైనా ఈ పిండి ఇలాగే వేసుకోవాలి. వీటిని మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి, చాలా మెత్తగా చేసుకోవాలి ఇక్కడ చూపించినట్లు. అవి అలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇందులో టమాటాలు చల్లారు ఉంటాయి కదా, ఆ టమాటా గుజ్జునంతా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చడి టేస్ట్గా ఉండాలంటే దీంట్లో ఉప్పు కారం కూడా కరెక్ట్గా పడాలండి. దీంట్లో ఉప్పు వేసుకునేటప్పుడు 100 గ్రాములు సాల్ట్ వేసుకోవాలి. అంటే 2 కప్పుల సాల్ట్ వేసుకోవాలి. మనం సాల్ట్ ఎంత వేసుకున్నామో కారం కూడా అంత వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో 2 కప్పులు లేదా 100 గ్రాములు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కారం కూడా అంతే, 100 గ్రాముల కారం వేసుకోవాలి. మీరు కనుక కొంచెం పచ్చడి కారంగా తినేవాళ్ళైతే ఇంకొంచెం కారం వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న మెంతి పొడి, ఆవపిండి ఉంది కదండి, అవి కూడా వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంతమంది పచ్చడిలో వెల్లుల్లి ఇష్టపడని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఈ 1 కేజీ టమాటాలకి 100 గ్రాముల వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. లేదా 2 కప్పుల వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసేటప్పుడు వాటిపై తొక్కు తీసుకొని వేసుకుంటే అవి చాలా మెత్తగా గ్రైండ్ అయ్యి మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మెత్తగా ఇలాగ ఇక్కడ చూపించినట్టు పేస్ట్ పట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి ఇప్పుడు మనం దీనికి పోపు ప్రిపేర్ చేద్దాం. దీంట్లో పప్పుల నూనె అంటే నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా వస్తుందండి. పచ్చడికి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది కాబట్టి మనం నూనె కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ నాకు 1/2 లీటర్ వరకు నూనె పట్టింది 1 కేజీ టమాటాలకి. ఈ ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవి కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని అవి చిటపట్లాడాక కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే 20 గ్రాములు లేదా ఒక పావు కప్పు వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. అలాగే 4 రెమ్మల కరివేపాకు కూడా తీసి వేసుకొని వీటిని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ మంచిగా ఫ్రై అయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ తాలింపు దినుసులన్నీ చక్కగా వేయించుకొని ఆ తర్వాత దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పికిల్ని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు పచ్చడిని ఈ నూనెలో ఉడికించుకోవాలి. నూనెలో పచ్చడి ఉడికించుకోవటం వల్ల
దీంట్లో తడేమీ లేకుండా పచ్చడి ఎక్కువ కాలం మన్నుతుందండి, నిల్వ ఉంటుంది. తర్వాత పచ్చడి మొత్తం చల్లారాక ఈ పచ్చడిని ఎయిర్ కంటైనర్లో పెట్టుకోవాలి. ఒక గాజు సీసాలో కానీ లేదా జాడీలో కానీ ఈ పచ్చడిని పెట్టుకొని ఉంటే ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ పచ్చడికి తడేమి తగలకుండా చూసుకోవాలండి. ఇలా చూసుకుంటే ఈ పచ్చడి సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుంది. ఇది రైస్తో బాగుంటుంది, ఈ పచ్చడి టిఫిన్స్లో బాగుంటుంది, ఇంకా జొన్న రొట్టెలో చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, చెర్రీ టమాటోతో పచ్చడి ఎలా తయారు చేయాలో. ఇదే రకంగా మీరు నార్మల్ టమాటాలతో కూడా పచ్చడి చేసుకోవచ్చండి. కాకపోతే చెర్రీ టమాటాలని నేను కట్ చేయకుండా వేయించేసాను కదా, నార్మల్ టమాటాలను అయితే కట్ చేసి వేయించుకోండి. కొంచెం ఎక్కువ చింతపండు వేయండి, సరిపోతుంది. సేమ్ ప్రాసెస్లో చేస్తే మీకు నార్మల్ టమాటా పచ్చడి కూడా ఇంతే టేస్టీగా కుదురుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చెర్రీ టమాటాతో నిల్వ పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం ప్రభావతి స్వీట్ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.